వసై పొట్టి, డైరెక్ట్గా చూస్తావుగా ఇప్పుడు. వీరికైనా నచ్చుతానా లేదా నేను? శుభం పలకవే అంటే అశుభం పలుకుతావా? ఏం మాటలే అవి? ఎప్పుడు జరిగేదేగా, కాస్త కొత్తగా ఏమైనా మారతారా ఏంటి? మారుద్దో మరుపురాని గాయమైద్దో, వెళ్తే కదా తెలిసేది. సరే పద. ఎలా ఉంది అమ్మాయి? సూపర్. మీ పేరేంటండి? రమ్య అండి. నా పేరు అడగలేదు. మీ పేరేంటండి? వంశీ. ఓకే. బాబు కొంచెం ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. ఈ మనిషి ఎప్పుడు ఇంతే, సమయం సందర్భం ఉండదు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ఇంకేంటి హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పంతులు గారు, నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి. మాట్లాడు. రండి. ఏం కంగారు పడకమ్మా, నా మీద నమ్మకం ఉంచు, అక్కడ ఏం జరగదు. జస్ట్ కట్నం గురించి మాట్లాడుకుంటారు అంతే, సరేనా? నువ్వేం కంగారు పడకు, టెన్షన్ పడ మాకు. నిన్న కాక మొన్న ఒకడు అలాగే చెప్పాడు, జరిగింది వేరు. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి, ఏం కాదు. అక్కడ వచ్చేస్తారు, వస్తారు కదండి, మాట్లాడదాం ఉండండి. చెప్పండి బాబు. మీ అమ్మాయి బాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. దానికి ఇది 25వ పెళ్లి చూపులు. ఎలాగైనా ఒప్పుకోవాలి బాబు, లేదంటే అది ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో, అమ్మాయి ఓకే అండి. నిజమా? చాలా థ్యాంక్స్ బాబు. కానీ చెప్పు బాబు. నిజం చెప్పాలంటే అది అమ్మాయి కంటే మీరే బాగున్నారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నంతగా నచ్చారు. ఏం మాట్లాడుతున్నావు బాబు? నేను తప్పు మాట్లాడుతున్నానా ఆంటీ? లేదు కానీ ఇది కలిసేటట్టుంది, ఏమవుతుందో లోపల. పెళ్ళైన నన్ను, పైగా అంకుల్ కూడా ఉన్నాడు. ఒక పక్క నా కూతురు జీవితం. మీరే ఆలోచించుకోండి. మీ కూతురికి కూడా పెళ్లి కావట్లేదు అంటున్నారు.